హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు ఇచ్చిన వాక్యం ఏంటంటే చేసిన పనిని బట్టి దీవెన అంట. మనం ఏం పని చేస్తే దానిని బట్టి దీవెన. మనం ఏం పని చేస్తున్నాం? చెడ్డ పనా మంచి పని? చెడ్డ పని అయితే దీవెన రాదు, మంచి పని అయితే దీవెన వస్తుంది. మంచి పని ఎలా ఉంటుంది? మంచి పని ఎలా ఉంటుంది అంటే ఎవ్వరికి కీడు చేయండి మంచి పని. మంచి పనిలో 2 పాటలు చెబుతా. మంచి పని అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి అవసరం కోసం మరి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే నీ దగ్గర ఉందా ఆ వస్తువు, ఇవ్వగలవు, కానీ ఇవ్వలేదు. అది మంచిగా చెడా? చెడు. ఇవ్వాలి, దేవుడికి ఇష్టం ఇవ్వటం. దాన్ని వద్దు, నాకు ఈ బుద్ధి అవ్వలేదు, లేదని చెప్పాను అని అనుకున్నామంటే అది చెడ్డ పని అని అంటాం. దేవుడు చెప్తుంది అది. ఇంకా మంచి చెడ్డ అంటే మేలు చేయటమేమో మంచి అంట, కీడు చేయటమేమో చెడ్డ పని అంట. కీడు చేయకూడదు, ఎవ్వరికి చేస్తే ఏం చేయాలి? మేలు చేయాలి, లేకపోతే చేయొద్దు. నిజంగా నేను ఇప్పుడు శాంతం ఇక్కడే ఉంది, అతిశయోక్తి కాదుగా నేను చెప్తున్న మాట, జాగ్రత్తగానండి. కష్టంలో ఉందంటే శాంతం ఒక పరిగెత్తుంది, ఆపదలు డబ్బులు ఇచ్చింది. నిజం చెబుతున్నాయి మాట, ఉట్టి మాట కాదు. వాళ్ళు బాధలో ఉండి శాంతం వెళ్ళిపోతుంది, అబ్జర్వ్ చేస్తూ ఉంటా. కష్టం నుండి శాంతం దొరికింది, పని అయితే అయ్యి శాంతం ఇచ్చుద్ది అంటే ఇచ్చుద్ది. కమలం గారికి తెలుసు అసలు కష్టం బాధ అంటే ఎక్కడో చోట ఇచ్చింది. మాట తర్వాత సాయం చేస్తుంది. కట్టుకోవడం తర్వాత సంగతి, కట్టుకుంటారు వాళ్ళే. అవసరమైన డబ్బులు కట్టుకుని గొప్ప సంగతి కాదా? అది మేలే కాదా? మేలే. మనకు అవసరాలు డబ్బులు ఇప్పించడం కూడా మేలే. దెబ్బ తగిలి బలహీనం ఉన్న వాళ్ళకి సహాయం చేయాలనుకోవడం కూడా మేలే. మేలు పనులు చేయాలి. ఇప్పుడు కీడు మాత్రం చెప్పకూడదు. బైబిల్లో ఇక్కడ మనం చదువుకున్న పాఠంలో ఏలియా అని ఇస్తున్నాడు. ఏలియా అని దేవుడు అంటున్నాడు, నువ్వు సారిపోతే విరోధాల దగ్గరికి వెళ్ళు, నీకు అన్నం పెట్టుకున్నాను. అమ్మ మన యామలతం దగ్గర యాన్ డబ్బులు ఉంటాయి. పాస్టర్ గారికి బాగా మాసం కూరలు, చేపల కూరలు ఉండేంత డబ్బు మన దగ్గర. పిచ్చిడి వస్తే 4 ఏళ్ళు అన్నాడు, ఆమె తినాలి, మనల్ని తలపులో పయించుకోవాలి, బోర్డు పనులు ఉంటాయి. మరి పాస్టర్ గారు కడుపున అమ్మని ఎట్లా పెట్టుద్ది? పెట్టగలుగుద్దా? పెట్టలేదు. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నిన్ను విధవరాల చేత పోషిస్తా, విధవరాల దగ్గరికి వెళ్ళి అన్నాడు. ఏలి అన్నాడు, ఆ దేవుడు ఏదో చేసాడు కదా, నాకు అర్థమైపోయింది, సర్లే వెళ్దామని గబ 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 వెళ్ళాడు. వెళ్ళి విధవరాలు పొలం ఎదుర్కొంటుంది. విధవరాలకి 2 పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకి అన్నం ఉందా? లేదు, అన్నం లేదండి. ఈ అన్నం లేని స్థితిలో ఇబ్బంది పడతా చచ్చిపోదాం అనుకున్నారు. ఇక తొట్లో అంట అంత పిండి ఉందంట, జాగ్రత్తగా తినాలి, జాగ్రత్తగా తినాలి. తొట్లో అంత పిండి అంట, గుడ్లోనే అంత నూనె. రొట్టె చేసుకొని ఆ నూనె వేసి కాల్చుకొని తిని చచ్చిపోదాం మా కొడుకు నేను అనుకుందంట. ఇక లేవు, డబ్బులు లేవు, ఏమీ లేవు. విధవరాలు పంటలు పంటలు 3 సంవత్సరాల కరువు వచ్చింది. ఈ కరువు కాలంలో పంట లేని చోట ఆహారం దొరుకుతుందా? చేలో పంట పడితే శాంతం పడి ఒడ్డు వచ్చి నేను, కమలం గారు ఒడ్డు వచ్చి నేనుకో, వెళ్ళామా మాకు తవిడి బియ్యమ్మ అంటే తరలేదా? పంట ఉంటేనే ఇచ్చేది. అసలు పంటే లేదు, యాడ్ తీసుకొచ్చిస్తారు. పంట లేదు, పని చేసుకోమంటే పని లేదు. నిజం చెబుతున్నా, డాక్టర్లు కట్టలేక పల్లెటూరుళ్ళు బస్తీలకు పరిగెత్తుకొస్తున్నారు. పప్పుల మిల్లుల్లో పప్పులు ఎత్తుతున్నారు, దువ్వల్లో పని చేస్తున్నారు. ఆటో నగర్లో మగవాళ్ళు చేస్తారు పని ఆడమ్మ, కానీ ఆటో నగర్లో పనికి కూడా పరిగెత్తున్నారు. ఎందుకు? నెల నెల డాక్రా కట్టాలి, వారాలలో కట్టాలి. ఛానల్లో పనులు ఉన్నాయా? లేవు. మిషన్ చేస్తుంది. కోతలు ఎన్నాడు ఉండే 20 రోజులు కోసుకున్నాడు. కోత ఉంది, మిషన్ కోసి ఒడ్డు తెచ్చిపోతుంది బయట. నాటు వేసేస్తుంది మిషన్. ఇక్కడ డబ్బులు ఎక్కడ వచ్చేస్తాయి? ఎకరాలు కోసి అలుపొచ్చి అడ్డం పడిపోయేవాళ్ళు. ఆ కోతలు ఉన్నాయి, లేవు. పల్లెటూరులోనంట అసలు పని లేదంట. ఇళ్లలోకి వెళ్ళి అమ్మ కది నీ ఇంట్లో పని చేసి పెడతాను అమ్మ అంటే అప్పటికే పని వాళ్ళు కుదురుంటారు. నీకేడ చెప్తారు పని? రైతులలో కూడా పనులు లేవు. రైతులు కూడా పిల్లలందరూ అమెరికా పంపుతున్నారు. వాళ్ళిద్దరు 3 పిల్లలు గీతులు వండుకొని వాళ్ళు తింటారు. వాళ్ళకి పనే లేదు అసలు. వాళ్ళు కూడా పని కలిపిపోతున్నారు. బస్తీల్లో కూడా నిజం చెప్తున్నా, సిటీలోకి వచ్చేసేసి ఏ పని దొరికినా చేయడానికి సిద్ధపడిపోతున్నారు పల్లెటూరు.
నన్ను ఫోన్లు చేసి, అమ్మగారు నన్ను ఆడసాడు పెట్టాను, అక్కడ వాళ్ళు కట్టకపోతే ఆడవాళ్ళు అందరూ తిడుతున్నారు అమ్మగారు, నేను 6 ఏళ్ళు కట్టాను, 2 లక్షలు తీసుకున్నాను, పుట్టిక్కిని తీసుకున్నాను, ఇల్లు బాగా చేయించానమ్మా, నాకు వచ్చేది లేదు పెట్టేది లేదు, ఆ డబ్బులు కట్టకపోతే నేను ఊరుకోవట్లేదని ఆ పిల్ల చెబితే మేము ఆ పెదలూరు దగ్గర అంట ఏదో పని ఉందంట, ఆడకు పంపించాం. ఆడంట కూర అంట, మెరగాయలు తొడేది తీయటమంట, కారం మిల్లు అంట, ఆడ పని చేస్తుంటే కడుపులో మంట వస్తుందంట. మరి ఎంత కూలి 200లేనంట, 200 కూడా వస్తున్నారండి. మరి తప్పదుగా జీవితం అది. 50 రూపాయలు ఛార్జీలు పోతే పోయి 150 వచ్చిన సార్లు అనుకొని వచ్చేస్తున్నారు పనులకి. ఇప్పుడు చెబుతున్నా, ఈసారి పోతే కదా వాళ్ళకి పని ఉందా? లేదు. గుట్లోనంట ఇంటి నూనెను అంత పిండి ఉందంట. దేవుడు ఆమె యథార్థతను బట్టి విధవరాలు సరిపోతాయి. విధవరాలు కుమారుడు ఒక్కడే పిల్లోడిని పెట్టుకొని ఏడుతా, ఇక నా కొడుకు నేను చచ్చిపోదాం అనుకుంటున్నాంట. చచ్చిపోదామని ఏడుతా ప్రార్థన చేసుకున్నాంట. అయ్యా ఇక నేను చచ్చిపోతే నేను పోద్దయ్యా, ఈ రొట్టె చేసుకొని తిని చచ్చిపోదాంలే అయ్యా, నీ ఇష్టం ప్రభా, తింటా గింజలు లేవు ఏమీ లేవు ప్రభా అని ఏడుస్తూ ఉంటే దేవుడు అంట ఏలియాకి చెప్పాడంట, నువ్వు సారిపోతే విధవరాల దగ్గరికి వెళ్ళు, నేను పోషించి తెల్లు అన్నాడు. వస్తే పొలాలు ఎదుర్కొంటా, పొలాలు ఎత్తుకొని ఎత్తుకు పెట్టుకుని ఎత్తికెళ్తున్నట్టు వెళ్ళిపోయిన పొలం ఎత్తుకెళ్తా ఉంటే అన్నాడంట, అమ్మా అడుగు అయ్యా, ఏంటయ్యా దైవజనుడా, పాస్టర్ గారు అంటే గుర్తుపడతారు కదా మీరైనా, పాస్టర్ గారు ఆయన అంగీ వేసుకుని ఉన్నాడు గుర్తుపడతారు కదా, అట్లాగే పాస్టర్ గారు అంగీలో ఉన్నాడు, వస్తాను అమ్మా అని పిలిచాడు. అయ్యా దైవజనుడా, నేను విధవరాలయ్యా, పొలాలు ఎత్తుకెళ్తున్నానయ్యా, ఏంటయ్యా, మరే చెబుతో వచ్చి మంచిగా చెప్తారమ్మా అన్నాడు. అట్టగేనయ్యా నిలబడుతుంది. అమ్మ నీళ్ళే కాదమ్మా, ఒక చిన్న రొట్టె మొక్క తెచ్చి పెట్టవా, తినలేదమ్మా అన్నాడు. అప్పుడు సెక్యూరిటీ చెబుతుంది దైవజనుడితో, అయ్యా తొట్లో పట్టెడు పిండి, బుట్లో అంత ఉందయ్యా, నా పిల్లడు నేను ఆ రొట్టె చేసుకొని చెరువు ఒకటి తీసి చచ్చిపోదామే ఇక ఆహారం లేదు కదా, ఏం తిని బతుకమయ్యా రేపు నుంచి, పని లేదు, పొలం మీద పంట లేదు, మేము తింటానికి గింజ లేదు, ఇక చచ్చిపోదాం అనుకుంటున్నానయ్యా, నీకు ఇంతేదో అంటే ఏం మిగలదయ్యా నాకు అంది. అన్నాడు దైవజనుడు, మొట్టమొదట నీ చేతితో ఎంత చిన్నదైనా పర్వాలేదు, ఒక చిన్న మొక్క అంత అప్పడమైనా ముందు చేయి, పిండి కలుపు, ఆమె మొక్క తీసుకో, ఇటు తీసి రూపాయి వెళ్ళంతైనా ఎత్తురమ్మా, నీళ్ళు తీసుకురా అమ్మా అన్నాడు. అప్పుడే నీ తొట్టులో పిండి అయిపోదు, నీ బుడ్లో నూనె అయిపోదు అన్నాడు. అంటే అమ్మో దేవుడు పలికాడు, మరి పాస్టర్ గారు అంటే జరుగుతుంది కదా, అందుకని భయపడిపోతా తన పిండి అంతా కలిపి చక్కగా జీవితంతో అయ్యింది. ఆ ఊళ్ళో చెత్త తీసింది, దాన్ని నొక్కి పెరుగు మీద వేసి కాల్చి చేతితో పెట్టి పట్టుకోండి, రొట్టె మొక్కని పట్టుకొని బుడ్లో నీళ్ళు పట్టుకొని దైవజనుడి దగ్గరికి వచ్చింది. తొలిగా దేవుడికి ఇవ్వటం, నీకు సమృద్ధులు అయితే కాదు, లేమిలో దేవుడికి ఇచ్చిన వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఎవరైతే లేనప్పుడు ఇస్తారో దేవుడికి వాళ్ళు వృద్ధిని పోతారో మీకు తెలుసో తెలియదు. 200 ఉన్నాయి నా దగ్గర. రాయస్రావు పాస్టర్ గారు వచ్చాడు అపార్ట్మెంట్లో, మేము అపార్ట్మెంట్లో ఉన్నాం, అప్పుడు ఇల్లుగానే ఏం మొదలైనా అసలు డబ్బులు ఇల్లు 200 ఉన్నాయి. 200 రూపాయలు, 200 నోటు అదేనా, 200 నోటు కాకుండా 100 రూపాయలు ఉంటే 100 పెట్టిందండి ఆయనకి. కానీ 200 చిచ్చి పెట్టగలనా, బయటికి వెళ్ళి చిల్లర తగ్గలేదు కదా. ఇక దైవజనుడు వచ్చాడు, నేను ఎప్పుడు 500 ఇస్తానని తెలుసు, దైవజనుడికి ఎవరికైనా 500 తగ్గని, ఎందుకంటే దేవుడు దీన్ని. అందుకని ఏం చేస్తానంటే దైవజనుడు వచ్చాడు అంటే మా పెళ్లి చేసిన పాస్టర్ గారు అందులో ఆయన ఎప్పుడు వచ్చినా సమృద్ధిగా పెట్టి పంపడం అలవాటు. రాగానే బ్రదర్ ప్రార్థన చేస్తానయ్యా రెండింటిలో అని అన్నాడు. ప్రార్థన చేసి నా బిడ్డని మమ్మల్ని దీవించేవాడు. ఆ దీవించిన తర్వాత చేతిలో 200 తీసి పెట్టబోతుంటే ఉనికిపోయా నేను. అయ్యో 200 ఉన్నాయని ఆ ఉన్నంతా 200 తీసుకొచ్చాయి బైబిల్లో పెట్టి, అయ్యా 200 ఉన్నాయ్యా, లేవయ్యా నిజంగా ఉంటే మీకు సమృద్ధి ఇస్తానే. అమ్మో ఏదో మాట చెప్పాలని నాకు ఈ సంగతి నాకు తెలుసు కదా, ఏమనుకోనమ్మా ఏమనుకోనన్నాడు. చెప్పి 200 పెట్టినాక ఎట్ట జరిగిందో తెలీదు, మీరు ఏమన్నా అనుకోండి. ఆ సాయంకాలం బహుగా బాధపడతా నేను, ప్రభా రేపు పాలకోటి డబ్బులు మా దగ్గర, పరిస్థితి ఏంటయ్యా, నాకు తాకట్లు పెట్టడానికి అలవాట్లేదు, మీతో చెబుతున్నా. ఏదైనా అవసరానికి అత్యవసరం అంటే బ్యాంకులో పెడతాం, బంగారం అంట అడిగిన వాళ్ళు, చిన్నదానికి పెడతానికి పరిగెత్తున్నారు అయ్యగారు. ఇక ఎట్టుంటా ఉంటే సాయంకాలానికి మా నాన్నగారు, అమ్మాయి మరే పొలం బాబాయ్ వెళ్ళు, మేము కలిసి పొలం అమ్మాము, నీకు ఒక 20 ఏళ్ళ సంతకం పెట్టుకుందా మా పొలానికి అన్నాడు. నాకు ముందు వస్తే నేను వస్తాను, డబ్బులు మీరు ఎట్టి అడ్వాన్స్ తీసుకొని ఉంటారు,
నాకు ముందే ఏంటి, నాకు ఛార్జీలు కూడా డబ్బులు ఉన్నాయి. ఉద్యోగస్తులు భార్య ఏం మాటలు అన్నాడు మా నాన్న. ఎత్తేనే అమ్మ 20,000 ఫోన్ అకౌంట్కి వచ్చేసింది. దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఇచ్చింది అంత 200 కదండి. దేవుడు పంపించలేదా మాటలకి. అందుకే మనం దేవుడికి ఇచ్చి పేదలమే అయిపోవం. ఎప్పుడో కష్టకాలంలో దేవుడు గుర్తు చేసుకోవాలి. అలాగే సారేపత్తు విధవరాలు కూడా ఏం చేసిందో తెలుసా? మొదట అప్పు తీసుకొని బుడ్లో నీళ్ళు తీసుకొని వచ్చి ఏలియా దగ్గరికి వచ్చి ఏలియాకి ఆ రొట్టె ఇచ్చి ఆ రొట్టెతో పాటు నిలిస్తే ఆ రొట్టె తృప్తిగా నేను అన్నాడు, నీ బుడ్డిలో నూనె అయిపోదు, ఇదిగో నీ తొట్టిలో పిండి అయిపోదు, వెళ్ళి సంతోషంగా బ్రతుకు అన్నాడు. నిజంగా ఇంటికి వచ్చి తొట్టిలో పిండి తీసి ఇటు తీస్తుంది బేషన్ రాతుంది, ఇటు తీస్తుంది బేషన్ రాతుంది, ఇటు తీస్తుంది బేషన్ రాతుంది. బేషన్ పొక్కలు అయిపోయింది పిండి. తొట్లో పిండి తొట్లోనే ఉంది. బుట్లో నూనె తీసి పోతుంది, మళ్ళీ అడగడితే మళ్ళీ నూనె అట్టాగే ఉంటుంది, మళ్ళీ పోతుంది నూనె అట్టాగే ఉంటుంది. అప్పడాలు చేసి రొట్టె అంతా కలిపితే ఇంతలో సొత్తు అయ్యింది. అయితే యామోలే పక్కింటామా యామలతమ్మ తింటలేదమ్మా, ఓ రొట్టె ఇద్దామని ఇంకో రొట్టె కలిసింది. మా శాంతంకి ఇద్దాం, ఇదిగో మా కమలం గారికి ఇద్దాం, మా లేవం గారికి ఇద్దాం, ఎవరికి ఇద్దామని వరుసగా రొట్టెలు కలిసి ఒక్కొక్కరికి నిన్ను రొట్టెలు పంపింది. తినండి, దేవుడు నాకు ఇచ్చాడు తినండి అని ఇంటింటికి పంపుతుంటే అన్నారంట, ఒరే అరే ఏదంటే ఒక కొడుకుంటాడు ఆమెకి, ఆ పేరు దానివల్ల ఆ విధవరాకే దేవుడు ఇస్తున్నాడు, మనం కూడా రొట్టెలు వేసుకుందాం పదండి అని ఊరు వచ్చి ఏం దగ్గరకు వచ్చి రొట్టెలు ఎత్తి అన్నారు. దేవుడికి స్తోత్రం. ఒక విధవరాలు ఊరందరినీ పోషించిందంట రొట్టెలతోటి. ఒక విధవరాలు 3.5 సంవత్సరాల కరుమంతా తట్టుకునేటట్టుగా చేసి చక్కగా రొట్టెలు వచ్చిందంట. ఏలియా అక్కడే ఉన్నాడంట. ఏలియా కూడా రొట్టెలు తిన్నాడంట. రొట్టెలతో బతికిన తర్వాత ఆ విషయాన్ని దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా తొట్లో పిండి అయిపోవట్లేదయ్యా, బుట్లో నూనె అయిపోవట్లేదయ్యా అంటున్నాయ్యా, తింటున్న కొద్దీ వస్తుందయ్యా. మరి నీ ఇల్లంట ఆశీర్వదించబడాలంటే లేమిలో దేవుడికి ఇవ్వాలి. నీ ఇంటికి దైవజనుడు వచ్చాడు అంటే దేవుడు వచ్చినట్టే. ఆయన ఎక్కడ వెళ్తే నీకెందుకో సిగరెట్ తాగుతాడు మీ పాస్టర్ గారు, అమ్మో ఈ పాస్టర్ గారు సన్నాసుడమ్మా, ఈ పాస్టర్ ఎన్ని వద్దు మీకు. ఆ వ్యక్తిని దేవుడు రూపాంతరంగా వాడుకుంటాడంటే ఆ వ్యక్తిని బట్టి మనం అంచనా వేయకూడదు, ఆ వ్యక్తిని బట్టి మనం లెక్కలోకి తీసుకోకూడదు. దైవజనుడు వచ్చాడంటే దేవుని లాగా నువ్వు అతిథి ఇయ్యాలి ఆయనకి అంతే. మరి ఏలియాను రొట్టించిందా లేదా? అట్లా దేవుడు పోషించాడా లేదా? అందుకే చేసిన పనిని బట్టి దేవుడు దీవెనిస్తాడంట. నీ పని ఎలా ఉండాలి అంటే కృతజ్ఞతగా ఉండాలి, మంచి పనిగా ఉండాలి. మరి రొట్టెలు అవుతున్నాయి కదా, అమ్ముకుందామా నాన్న? చెప్పండి, మీరు చెప్పండి. నీ 10 రూపాయలు ఇస్తే రొట్టె తనందా? ఊరినిస్తే దేవుడు ఊరినే ఇచ్చేసింది. డబ్బులు ఏమైనా ఇచ్చిందా? అందుకే చేసిన పనిని బట్టి ఆ ఇంటిని దేవుడు దీవించాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. తర్వాత చూద్దాం 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 3 నుంచి 7 వచ్చిన చదువు. అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవు పుచ్చుకొను. వట్టి పాత్రలు ఎరవు పుచ్చుకోవాలి. పేజీ నెంబర్ 308. 308వ పేజీ చూసుకోండి. పాత నిబంధనలో 308వ పేజీ 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 3వ వచనం. అతడు 4వ అధ్యాయం 3వ వచనం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనము. 4వ అధ్యాయము 3వ వచనము. చూసారమ్మా, అందరూ ఓపెన్ చేసుకున్నారా? 3వ వచనం అందరూ చదువుదాం. అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద అందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవపుచ్చుకొను. అప్పుడు నీవు ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులు లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తాను కుమారులు లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుడితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచి. ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక పాస్టర్ గారి భార్య ఉంది. జాగ్రత్తగా, పాస్టర్ గారి భార్య, పాస్టర్ గారు చచ్చిపోయాడు. నిజంగా చెప్తున్నా, పాస్టర్ గారు భార్య
పాస్టర్ గారు చచ్చిపోయినాక బాకీలు ఉంటాయి పాస్టర్ గారికి. ఆ బాకీలను బట్టి ఇద్దరు కొడుకులు ఉన్నారు పాస్టర్ గారికి. ఇద్దరు కొడుకుల్ని పనిలో పెట్టుకోవడానికి పాలేరులుగా తీసుకుపోతున్నారు. ఆమంది, నా దేవుడికి మేము ఎంత పనిచేసాము, నా పిల్లలు పాలేరులాగా వెళ్ళిపోతున్నారు, నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుందాము, ఏదైనా మార్గం చెబుతాడేమోనని. ఆ పాస్టర్ గారి కింద అసిస్టెంట్ పాస్టర్ గారిగా ఉండేవాడు. అసిస్టెంట్ పాస్టర్ గారు అని తెలుసు మీ అందరికి. పెద్ద పాస్టర్ గారి కింద ఉంటే చిన్న పాస్టర్ గారు. ఈ చిన్న పాస్టర్ గారికి అప్పులు ఎక్కువైపోయి పాపం చనిపోయాడు. చనిపోయినాక ఇద్దరు పిల్లల్ని పాలేరుగా తీసుకెళ్ళిపోతాం, ఒక రైతు తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు ఏమో ఏడుచుకుంటా ఆ విధవరాలు ఏం చేసిందంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. అయ్యా ఏలినవాడా, ఇదిగో నా కొడుకులిద్దరిని పనివారిగా పెట్టుకోవడానికి తీసుకుపోతున్నారయ్యా. నా యజమాని నీ దగ్గర పరిచర్య చేశాడయ్యా. మరి నా పరిచర్య చేసిన నా భర్త విషయంలో, మరి నాకైన అప్పుల విషయంలో దేవుడి చిత్తం ఏంటో చెప్పయ్యా. ఆయన ప్రార్థన చేశాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి, అమ్మా నీ ఇంట్లో ఏముంది అని అడిగాడు. అయ్యా ఏమీ లేదు, గుడ్లో అంత నూనె ఉందయ్యా, పిండికోలేదు, గుడ్లో అంతే నూనె ఉంది, ఆ నూనె ఉంది కానీ ఏమీ లేవయ్యా. అమ్మా ఊరంతా తిరుగు, ఒట్టి కొండలు పోగేసుకో, ఒట్టి కొండలు, ఖాళీ కొండలు, ఏడాడుండి ఖాళీ కొండలు అన్నీ తెచ్చుకో, ఇంట్లోకి వెళ్ళండి, అన్నీ లైన్గా పెట్టుకోండి, నీ కొడుకులు నువ్వు ఇంట్లోకి వెళ్ళగా తలుపులు వేసేసుకోండి. గుడ్లో నూనె ఉందే, ఆ నూనె దూసి కొండలో ఉంచుకెట్ట, లేబ్బాక మధ్యలో కాసేపు కింద పెట్టబాక, కాసేపు బాగుదామని నిద్రపోయినా మళ్ళీ పోద్దామని అనుకోబాక. ఈ గుడ్లో నూనె ఉంచుకున్నప్పుడు ఎట్టు వెనక్కనే మాట నీలో నుంచి రాకూడదు. నువ్వు ఎప్పుడు వచ్చే పని మీదే ఉండాలి. ఇది వెనక్కెట్ట అన్నావా నూనె కాగిపోయింది ఇష్టం. నేను దేవుడు చెప్పాడు నాకు, నీ అప్పులు తీరే మార్గాన్ని చెబుతున్నాడు. నువ్వు పోయమ్మా నేను చెప్పినట్టుగా బుడ్లో నూనె తీసుకొని ఈ నూనె పొయ్యటం ప్రారంభించి, ఈ నూనె నువ్వు వంచుతున్నప్పుడు ఇట్లా వంచుతా 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 ఎట్టాగే ఉండాలి, చెయ్యి వంచుతానే ఉండాలి. కొండ నిండిపోయిందా మళ్ళీ ఇంకొక కొండలాగి, మళ్ళీ కొండ నిండిపోయిందా ఇంకొక కొండలాగి, మళ్ళీ కొండ నిండిపోయిందా ఇంకొక కొండలాగి, చెయ్యి ఎప్పకుంది నీ కొడుకు అప్పచెప్పి కావాలంటే కుసేపు, మళ్ళీ ఇంకొక కొండలాగి, మళ్ళీ ఇంకొక కొండలాగి, ఇల్లంతా పెట్టిన కొండలు నిండిపోయిందాక నువ్వు చెయ్యి పైకి లేకపోతే సువి అని చెప్పాడు దైవజనుడు. ఈ అమ్మాయి ఏం చేసింది, బుడ్లో నూనెకి ప్రార్థన చేసుకొని వంచడం ప్రారంభించింది. కొండలన్నీ నిండిపోయి దేవుని స్తోత్రం హల్లెలూయా. కొండలన్నీ నిండిపోయినాక ఏడపోయాలో అర్థం కావట్లా, నూనె పడతానే ఉంది. అబ్బాయి రేపు కొండ నిండిపోవచ్చింది, కానీ కొండ ఎత్తురండి రా అంది. పోయి లేవమ్మా అయిపోయినాయి, అన్ని తెచ్చినాయండి అయిపోయినాయి అన్నాడు కొడుకు. అవునా, అరే పరిగెత్తుకుంటే పాస్ గారు చెప్పారు ఏం చేయమంటాడు, చెయ్యి పైకి లేవమంటాడు, ఇంటగా ఉంచమంటాడు, చెప్పరా వెళ్ళే అంటే పిల్లడు పరిగెత్తుకుంటే అయ్యగారు మా అమ్మకే కొండలన్నీ నిండిపోయినాయి అయ్యా, లేవయ్యా అంటే ఇంకేమో కొండలు తెచ్చుకోండి అన్నాడు అయ్యగారు. లేవయ్యా ఊరంతా కొండలు తెచ్చేసామయ్యా, అయిపోయినాయి అయ్యా అంటే ఇక వెళ్ళండి ఇంటికి వెళ్ళగా నూనె అయిపోయింది వెళ్ళండి. అట్ట పోతా ఉండగా నూనె బొట్లుగా అయిపోయి పైకి లేకుండా నూనె అయిపోయింది. కొండల నిండా నూనె అయిపోయింది. నూనె అయిపోతే ఆ నూనెని బట్టి ఏం చేసిందో తెలుసా, అమ్మి ఏం చేసింది అనుకున్నా, ఆ నూనె అమ్మిన తర్వాత చక్కగా బాకీలన్నీ తీసేసేస్తుంది. కొడుకు తీసుకెళ్ళి దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. బాకీలు ఉన్నాయా లేవు, ఇక బాకీలు ఏమైనా మిగిలియా లేవు. దేవుళ్ళో ఉన్నందుకు మంచి పని చేసినందుకు బాకీలన్నీ పోయినా లేదా పోయింది. దేవుడికి స్తోత్రం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. బాకీలు తీరిపోవాలంటే దేవుడికి ఇచ్చి చూడాలి, గుర్తుపెట్టుకోండి. దేవుడు చెప్పినట్టు తినాలి. మరి చేలో పంట పడిందంట ఒక అమ్మాయి, జాగ్రత్తగానండి. ఈ మధ్యకాలంలో పోతుమరి వెళ్ళాను, ఆ అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే, అక్క నాకు 30 బత్తాలు బండి ఒడ్డు బాగా పంట వచ్చింది, ఆడపోసాము, పచ్చి మీద అమ్మేసేసాము, వానొస్తుందని ఆడపడ అమ్మేసేసాము, డబ్బులు వచ్చినాక నేను నాకు మనవడు పుడితే నేను కానుక ఇద్దామని ఫాస్ట్గా అనుకున్నాను అని మనవడు పుట్టినందుకు కృతజ్ఞతగా
పాస్టర్ గారికి పిలిచి భోజనం చేసి కానుక ఇచ్చిందంట. ఎంత చెప్పాల. కానుక ఇచ్చినాక కొడుకంట బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడు. పిల్లలు ఇంజనీరింగ్ చదివించుకోవాలి. వాడి జీతం 40,000 ఇచ్చేవాడు అంట. మనవడు పుట్టాడు, వాడి పేరేమో జోయల్ అని పేరు పెట్టి మనవడు చూపించింది. పాస్టర్ గారికి కానుక ఇచ్చింది. ఎంత ఇచ్చింది నేను చెప్పాలి. అక్కడ దేవుడి దగ్గర దేవుడికి పొందాలి ఇచ్చి, నిజం చెప్తున్నా, ఇది జరిగిన విషయం. బుట్టోడు పుట్టినందుకు కృతజ్ఞతగా ఈ డబ్బులు ఇచ్చేసి పాస్టర్ గారు అందరూ సత్కరించి ఇంటికి పంపించినాక, అయ్యా నీ చిత్తమైతే నేను మంచి పని చేశాను. నా కొడుకు అందరూ ప్రమోషన్లు అందుకొని వెళ్ళిపోతున్నారంట మంచి మంచి కంపెనీల్లోకి. నా కొడుకుని కూడా దీవి అయ్యా, ఇష్టమయ్యా, నువ్వు దీవిస్తేనే నా కొడుకు ఆశీర్వదించబడుతుందని ప్రార్థన చేసుకున్నాను. పాస్టర్ గారు చేయలేదంట అసలు ఆ ప్రార్థన. నీ కొడుకుని దేవుడు గొప్ప ఉద్యోగస్తుని చేయను కాక అని ఏం అనలేదంట. కానీ పాస్టర్ గారిని సత్కరించుకుందంట. పాస్టర్ గారు వెళ్తాన్నాడంట, నీ హృదయ వాంఛను దేవుడు తీర్చును కాక అని వెళ్ళిపోయాడు పాస్టర్ గారు. అయిపోయినాక ఒక 4 రోజులు ప్రార్థన చేసిందంట. కానీ చేస్తే ఆ పిల్లోడు సెలవులు అయిపోయేది, డ్యూటీలో జాయిన్ అయ్యాడంట. జాయిన్ అవ్వగానే ఈ అబ్బాయి జీతం 40,000 80,000 దేవుడు స్తోత్రం చెప్పండి. కాదు చేలో పంటిచ్చిందా పిల్లోడు జీతం అది కాదు, చేలో పంటిచ్చింది. కానీ దేవుడు దీవించడం ఆపాడమ్మా. కొడుకు దీవించాడు లేదా? 40 ఏళ్ళ ఎంత అయింది? 40 ఏళ్ళ 80,000 జీతం. మమ్మీ అని ఫోన్ చేశాడు. మమ్మీ నా జీతం 40 ఏళ్ళ 80,000 అయిందమ్మా, నా స్కేల్ మార్చేశారమ్మా, నన్ను ప్రమోషన్ చేశారే అని ఫోన్ చేశాడు. అమ్మందంట, నాన్న ఒరే దేవుడికి ఇచ్చాను నేను కానుక, నీకు పెంచిన జీతం అంత ఇచ్చారా? నేను మీ నాన్న తిట్టాడు, నన్ను అంతా ఇచ్చాడు అన్నాడు. 40,000 ఎవరెత్తారండి? దేవుడు 40,000 నెల 40,000 వచ్చేటట్టుగా చేశాడు. అక్కడ పాస్టర్ గారికి ఒకసారి 40,000 పెట్టింది. కల్వరి టెంపుల్ సతీష్ అయ్య గారికి ఇచ్చింది. బాగా గుర్తుపెట్టు. ఆయన 40,000 ఇచ్చి వచ్చిందో లేదో, ఎమ్మట ఏం జరిగింది? కొడుకి 40కి 40 అయిపోయి నెల 40 ఒకసారి ఇచ్చిందేమో. అందంట, అబ్బాయి దేవుడు వాక్యం సత్యం రా, నేను నమ్ముతున్నాను రా, మీ నాన్న గురిగాడు రా, సరిగాడు రా. ఏమే 4 లక్షలు వస్తే 40,000 చెప్తామంటే నువ్వా? 4 లక్షలు మిగిలి అంట అక్కడ డబ్బులు. 4 లక్షలు మిగిలితే ఎంత తీయాలి? 1,10,000 కదా. 10 4 లక్షలు 40,000 చేసింది. రూపాయి ఇచ్చుకోకుండా 40,000 సతీష్ కుమార్ అయ్య గారు అసిస్టెంట్ పాస్టర్ గారి మందికి ఆయనకి ఇచ్చేసి ఇచ్చినాక కొడుకుని అక్కడ దీవించాడు దేవుడు. ఇప్పుడు చెబుతున్నా, సారేపద్ద విధవరాలు దీవించాడు. ఈ విధవరాలు కొడుకు కూడా పనులుగా అనుకోకుండా దేవుడు ఏం చేశాడు? కొండల నిండా నూనె పెట్టించేసి ఈ నూనె అంతా తీసుకెళ్ళి అమ్మిందంట. విధవరాలు అమ్మటమే బాధ్యత తీరిపోయంట, ఇల్లు కట్టుకుందంట, పిల్లలను చదివించుకుందంట, బ్యాంకులో డబ్బులు వేసుకుందంట, బంగారం కొనుక్కుందంట. విధవరాలు జీవితాన్ని దేవుడు ఎట్లా మార్చేశాడు? సర్వ సమృద్ధితో నింపేశాడు. అట్లాగే మన జీవితాల్లో కూడా దేవుడు సర్వ సమృద్ధితో నింపి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందుకే చేసిన పని ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. చేసిన పని చెడ్డదైతే ఆశీర్వాదం అవుతాయా? రావు. మంచి పని అయితే ఇలా ఎవల భర్త అన్నాడు, కానీ పసిపిల్లవాడిని పెట్టుకొని వయసు నుంచి బతుకుతుంది. ఒక ఊరికి నుంచి వచ్చింది ఆ పిల్ల. మా ప్రార్థన అన్నా, మన మందిరం అన్నా, నా దర్శనం అన్నా, ఆ పిల్లకి ఎంత నమ్మకం. మూర్పూరంతా చెప్పింది. ఫోన్లో అంతానే ఉంది. నాకు అమ్మగారికి ప్రార్థన చేయించుకుంటే, అమ్మగారికి ఏదైనా వస్తువు బుద్ధి కనపడితే ప్రార్థన చేయించుకోండి పంపించింది. ఈ పిల్ల చేసేది మంచి పనే చెడ్డ పనా? మంచి పనేగా. ఎక్కడ నడిపిస్తుంది ఆ పిల్ల? దేవాలయంలో నడిపిస్తుంది. దేవుడి మీద విశ్వాసం కలిగేట్టుగా చేస్తుంది. దేవుడు ఆ పిల్లలోటికి తీరుస్తున్నాడు. దేవుడు నీ కుమారుని స్వస్థపరచును గాక. దేవుడు నీ ఇంటి లోట్లన్నీ తీర్చును గాక. నీ కొదువులన్నీ తీర్చి దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. విధవరాలు పక్షాన దేవుడు ఏం చేస్తాడు? వేయించుకుంటాడు. నీ కొడుకుని నిన్ను అనాథగా విడిచిపెడతాడు దేవుడు. అమ్మా భర్తలేంది, కొడుకు మాట్లాడట్లేదు, ఆడు ఆరోగ్యం పాడు చేసుకున్నాడు, ఓ ఏడ్చింది, కూలి నాలి చేసింది, ఇళ్లలో పనులు చేసింది, పెన్షన్లో ఖచ్చితంగా 500 తీసుకొచ్చి నాకు ఇచ్చింది. మీరు నమ్ముతున్నారు లేదు? పెట్టుకోండి. పేదవాళ్ళు ప్రతి నెల 500 ఇస్తే గడగడ వణికిపోతాను నేను. విశ్వాసలో
ఎంత కష్టం ఉంటుంది అనుకున్నా ఇంట్లో పరిస్థితి. మరి ఆ సిచ్యువేషన్లో కూడా దేవుడి ఇంటిలో వెనకాల అసలు. ఇప్పుడు చెప్తున్నా మీతో, ఈ సారెపతి విధవరాలు కానీ, ఈ దైవజనుని భార్య అయినా కానీ దేవుళ్ళ విశ్వాసం ఉండబట్టే నీ కార్యాలు జరిగింది. అవునా కాదా? మనం కూడా ఎలా ఉండాలి కష్టకాలంలో? దేవుని యందు విశ్వాసంతో ఎదురు చూడాలి. నువ్వు కూడా విమలా విశ్వాసంతో ఎదురు చూడ. నీ కొడుకుని మారుస్తాడు దేవుడు. నీ కొడుకుని చక్కని ఆరోగ్యం దొరుకుతాడు. నీ కొడుకు వివాహం చేస్తాడు. కొడుకు పిల్లలు పుట్టాలని కోరిక. ఆడు చూస్తే ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు, పెళ్లి చేయకుండా. అసలు మా శాంతం తీసుకెళ్ళాలనుకున్న రోజు దురిపంది పెడతా పిల్లని యాద పెళ్లి పెట్టాలి ఇంట్లో వచ్చి. ఎందుకంటే గట్టి మాట్లాడుద్ది, నిజం మాట్లాడుద్ది కాబట్టి. ఎందుకంటే ఆ పిల్ల ఎంతలేదు, నోరు లేనిది చెప్పిన మాట అంటారు. పెళ్లి చేసుకోమంటే చేసుకోమంటారు. ఆ పిల్లోడిని ఏదిందమ్మా, ఆ పిల్లోడిని బలహీనుడు చేసి పిల్లల్ని నాకోకుండా లోపల ట్యూబ్ వేసుకుంటాను. ఎట్లా భార్యలో నట్టుతుందో పక్కన ఉండే పిల్లలు అంటాను. వాడి జీవితాన్ని ఆటలాడుకున్నదా డబ్బులన్నీ తినేసేసేసి. వేరే కొలస్తుల పిల్ల ప్రార్థన చేయండి. వాడి పేరు విమల్ కుమార్. అందరూ ప్రార్థన చేయండి. సంఘం ప్రార్థన కోరుకుంటా. మూలిపూర్ నుంచి వచ్చింది ఆ పిల్ల. ఆశీర్వాదం కలుగుతుందైనా వచ్చింది. మనం కూడా ఏం చేయాలి? సంఘంలో ఉన్న బిడ్డల కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంకో రిఫరెన్స్ చూడండి, ఇది కూడా చూసి 2వ రాజుల గ్రంథము, అందరూ జాగ్రత్త చూసుకోవాలి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం. ఇదే 4వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుతాం. 9, 10 చూడండి. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చి పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదాము. అతను మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. అంటే దైవజనుడికి ప్రత్యేకమైన స్థానం. ఇల్లు కట్టుకున్నారు, ఓకే, కాదంట. దేవుడికి స్థానం అట్లా ఎలా? ఒక బెడ్రూమ్ కడుతున్నారు, కిచెన్ కడుతున్నారు, హాల్ ఉంటుంది. దేవుడికి స్థానం ఎక్కడ? మా ఇంటికి దేవుడి మందిరానికి ఇచ్చేసి ఇల్లంతా పైన మందిరం కచ్చామా, కింద మేము ఎంత గదులు. ఇల్లంతా దేవుడికే. ఎందుకు దేవుడికి ఇవ్వాలంటే దేవుడికి బాగా ఇవ్వాలి. అదిగితే డబ్బులు రావడానికి ఏమ్మా ఇది అదిగిచ్చిన అది ఇచ్చిన అది రావు డబ్బులు. అంతేగా రోడ్డు తల్లి ఎవరైనా అడుగుతున్నారు నన్ను. కానీ దేవుడికి స్థానం ఇవ్వాలి. ఇక్కడ శునేమీరాలు ఏం చేసిందంటే భర్త చెబుతుంది, అయ్యా పాస్టర్ గారు వచ్చినప్పుడు ఎలా పొరుగురు నుంచి వస్తున్నాడు, మన ఇంట్లో పుడుకోవటానికి వీలుగా మేడగదిని ఇద్దామని చెప్పి ఒక గది కట్టించిందంట. ఆ గదిలో బల్ల వేసిందంట, ఆ గదిలో పీట పెట్టిందంట. ఆయన వచ్చినప్పుడు మంచి భోజన పదార్థాలు వండి పెడుతుందంట. వండి పెట్టి ఆయనకు అప్పచెప్పి ఆయన్ని సత్కరిస్తున్నాం. ఆయన అన్నాడంట, ఆ శునేమీరాలకి ఏం కావాలో అడిగినపో యహజీ, ఆమె లోటేంటో తీరుతాపో అడిగిరా అన్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకు ఏం కావాలి, ఏంటి దైవజనుడిని ఇంత ప్రేమతో ఆహ్వానించి మాకు ఎంత అతిథి చెప్తున్నావు, నీకు ఏం కావాలి చెప్పు, నీ కోసం ప్రార్థన చెప్పాలి చెప్పు అన్నాడండి. ఆమె అన్నంట, దైవజనుడా నా స్వజనుల మధ్యలో ఉన్నాను నేను, నా భర్త ముసలివాడు, నాకేం పర్లా, నేను డబ్బున్నదాన్ని అన్నా. కానీ తెలుసుకున్నాడంట శిష్యుడు, ఆమె ముసలాయిని పెళ్లి చేసుకునే పిల్లలు లేరు, కుమారుడు లేడు అని చెప్పారు. వెంటనే దైవజనుడు అన్నాడంట, వచ్చే రోజు కానీ ఒళ్ళు కోవిడ్లో కుమారుడు ఉంటాడు పో అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుమారుడు అనగానే ఆమె అనుకుందంట, ఓహో నా కుమారుడు ఎందుకు ఈ వృద్ధాప్యంలో అనుకున్నట్టు అనుకొని అంతగా పట్టించుకోలేదంట. కానీ అసలు ఎంత డేట్లు అయిపోయాను, ఆమెకి గర్భిణి వచ్చిందంట. ఆ ముసలాయని దగ్గర శక్తి లేదంట, వృద్ధులైపోయాడు. ఆ వృద్ధులైపోయిన ఆయనకి సంతానాన్ని ఒడిగట్టాడు దేవుడు. పాస్టర్ గారు మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చాడంట. వచ్చేదానికి పిల్లలు ఎత్తుకొని పాలుతుందంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడు పలుకుతున్నాడు, పలికిన మాట నెరవేరిందా లేదా? అట్లాగే వచ్చే రోజులకెల్లా నవీన్కి ఉద్యోగాన్ని దేవుడు దయచేయను కాక, ఈ ఉషా ఈ బుడి పిల్లల నాన్న దగ్గర ముందు కాక, అలాగే లేల వారి కొడుకు ఉద్యోగాన్ని దయచేయను కాక, వచ్చే రోజులకెల్లా మా చిన్న అమ్ములు ఉద్యోగస్తులు అవుతుంది కాక, అలాగే యావత్ పిఎఫ్ డబ్బులు వచ్చి మనవరాలకు ఉద్యోగాలు దేవుడు అనుగ్రహించును కాక, అలాగే ఎవరి కొడుకు వివాహం జరిపి వచ్చే రోజులకెల్లా మనల్ని ఎత్తుకొని సాక్ష్యం చెప్పే కృపని దేవుడు దయచేయను కాక. ఆమె చెప్పండి గట్టిగా. దేవుడికి అసాధ్యమైన
మీదట ఈనాటికి అంటే కార్యం జరిగిందా లేదా అక్కడ? మరి మన నెలలో జరగవా? నమ్మాలా వద్దా? నమ్మాలా? నమ్మితే గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. రెండు చేతులు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి నమ్ముచున్నావా అని అడుగుతాడు. పుట్టోడిని బాగు చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నమ్ముచున్నావా? అయ్యా నమ్ముచున్నానయ్యా, నమ్ముచున్నానయ్యా. నమ్మకం, నమ్మకం లేని కార్యం లేదు. నమ్మకం ఉంటేనే కార్యం. అంత దూరం వచ్చింది పిల్ల. నమ్మకం లేకపోతే కొడుకు స్వస్థత, నమ్మకం లేకపోతే కొడుకు పెళ్ళుందా, నమ్మకం లేకపోతే కొడుకు పిల్లలుంటారా? నమ్మకం, నమ్మకం అంట. ఏసై గంట నేల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. పేతురు అన్నాడంట, అయ్యా ఏందయ్యా నేల మీద నడుతున్నా? అయ్యా నాకు కూడా నేను నడుపుతానయ్యా అన్నాడు. నమ్మి చెప్పు బలి నడిచాడంట నేల మీద. కుదూరంట గాలి అలలో సముద్రం చూసి అమ్మయ్యా నేను నేల మీద నడుతున్నాను బాబో బాబో అని మునిగిపోతాం ప్రారంభించాడంట. మునిగిపోతూ ఉంటే ఏ అవిశ్వాసి అవిశ్వాసి దేవుడి శక్తిని ఎరగకుండా మానవ శక్తిని ఆశ్రయించావు నువ్వు. ఇక నిన్ను ఎవరు కాపాడలేరని చెప్పి కోప్పడి చేయబట్టుకుని వేసే పైకి పేతురుని లాగి చేశాడంట. మనం కూడా అంతే. దేవుళ్ళు ఉండి ఆశీర్వాదాలు పొందుకొని మళ్ళీ లోకాలోచనలు లోక తలంపుల్లోకి వెళ్ళేవంటే నీకు ఆశీర్వాదాలన్నీ వస్తాయా? ఉచ్చి ఉచ్చి కూడా ఆగిపోతాయి. లోక మాటలోకి వెళ్ళిపోకూడదు. ఏం ప్రార్థనలే, ఏం ప్రార్థన, ఏం రాడిన ఏం ప్రార్థన అనుకుని ఆగిపోయారు. వచ్చి వచ్చి దీనేమవుద్ది? దేవుడి ఇస్తాకు సిద్ధపరచలేమో దాన్ని చేయవచ్చుకుంటాం మనం. రోజు కప్పడాలి మందిరంలో, కప్పడాలు వద్దా? ఆదివారం ఎవరిది? దేవుడు. దేవాలయంలో కనపడాలని నువ్వు కోరుకోవాలి. దేవాలయంలో కనపడుకోకుండా మన ఇష్టం వచ్చిన క్రియలు చేసుకుంటే ఇంటికాడ కూర్చొని బిర్యానీ వండుకొని మన మాస్టర్ గారు చెప్పాడు ఇప్పుడే లాస్ ఏంజల్స్లోనంట. అబ్బో అసలు పండగ వాతావరణం ఏర్పడిపోయిందంట. రాత్రి అంట బిర్యానీలు చేసుకున్నారంట. భర్త కాదు వేరే పురుషుడితో ఎంజాయ్ చేస్తున్నారంట. అందరూ భర్తకి భార్యకి సంబంధం లేదు, నచ్చిన వాళ్ళతో ఎంజాయ్ చేయటమే అక్కడ. వాళ్ళు అన్నారంట, ఇదిగో మనం ఎంజాయ్ చేయడానికి పుట్టాము. చిచ్చి దేవుడు ఎక్కడున్నాడా? ఏ దేవుడు ఉంది మనకి ఇక్కడ? గాడ్ ఈజ్ జీరో అంటుందంట. ఆడది పైపోతుంది. బట్టలు సరిగ్గా వేసుకోకుండా జస్ట్ కనపడకుండా చిన్న చిన్న డ్రాయింగ్లు వేస్తాం. నైట్ టైం డ్యాన్స్లు వేస్తాం, మందు తాగుతాం. ఒక పురుషుడు 10 మంది 20 మంది అమ్మాయిని పాడు చేస్తాం. ఒకళ్ళు ఎంజాయ్ చేస్తాం. వెచ్చవిడిగా డాన్సులు, రికార్డింగ్ డాన్సులు వేస్తూ ఉండి గాడ్ ఈజ్ జీరో, గాడ్ ఈజ్ జీరో అని అడుగుతూ ఉంటే ఒక అమ్మాయి అందంట, నో గాడ్ ఈజ్ హీరో అంటుందంట. దాన్ని బయట నెట్టేయండి రా, దేవుడి హీరో హీరో అంటుంది. అది బయట నెట్టేయండి అని ఆమె నెట్టేసేసారు. ఆమె ప్రవచనం పలుకుతుంది. దేవుడు లేని మనం లేము, ఆయన ఉండబట్టే మనం పెట్టున్నాం. ఆ పిల్లలు చెప్తుంది, ఆ పిల్లలు నెట్టేసేసారు. కానీ వీళ్ళు అన్నారు రాత్రి ఎంజాయ్ చేశారు, పార్టీ అయిపోయింది, ఎలా చేరారు. రాత్రి బాగా నిద్రపోయి తెల్లారు లేచారు. 3వ రోజుకి కార్ స్విచ్ బయలుదేరింది. స్విచ్ ఎట్టబడుతుందేగా, ఇవన్నీ పైరు మీరు కొట్టిన ఆడతల్లా స్విచ్ లేచిందంటే కూతి మాట అనుకుంటారా? ఆకాశాన్ని అంటుతుంది ఈ మాటలో. దానిలోకి వెళ్ళి ఆపడానికి వెళ్ళిన ఈ ట్యాంకులు దగ్గర పడిపోతాయి అంట. దాంట్లో పోయి ఆపడానికి వస్తుంటే అయిపోయిందా లేదా? దేవుడికి వ్యతిరేకమైన క్రియలు చేస్తే మనం బతుకుతామా? కానీ ఇల్లు చూసుకుని అదిరిపడిందంట. ఒక్కొక్క హీరోయిన్, హాలీవుడ్ హీరోయిన్స్ వాళ్ళంతా కోట్ల డబ్బు ఇంటేంటే డైమండ్ నెక్లెస్లు, డైమండ్లు, మంచి పార్పులు, పరుపులు. అయిగా చెప్పాడు, ఇప్పుడు దాకా చెప్పాడు మాకెన్నాం. నిజంగా ఆ వెచ్చలబడి జీవితం మామూలు జీవితం. ఆ జీవితం ఎలా ఉంది? ఘోరాతి ఘోరమైన ఎంజాయ్మెంట్. దేవుడు లేడని ఘోరమైన పనులు చెప్తే బతుకుతావా? మన వాక్యం ఏంటి తెలుసా? చేసిన పనిని బట్టి శిక్ష. మనం చేసే పని ఎట్లాంటిదే దేవుడు చూస్తున్నాడా లేదా? నీ ఇంట్లో శిక్ష వచ్చింది అంటే నువ్వే తప్పు చేసావు ముందు ఆలోచించుకోవాలంటే. నా ఇంటి మీదకి ఎందుకు ఈ తీర్పు వచ్చింది? అసలు నా ఇంట్లోకి ఎందుకు వచ్చింది శోధన? నేను అడుగుతున్నాను నా బిడ్డకు, నేను వాంతులేను, నేను అటు నుంచి అడుగుతున్నాను. నా బిడ్డకు వాంతులేని జ్వరం వచ్చింది ప్రభు, ఎందుకు వచ్చింది? నేనేం తప్పిదం చేశాను, నన్ను క్షమించు. పొరపాట్లు ఉంటేనే మన బిడ్డలకు తీర్పులు గుర్తుపెట్టుకోండి. ఏదైనప్పటికీ అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంట. నేను ఏదైనా మన బిడ్డలు అనుభవిస్తున్నారు అంటే అది తల్లిదండ్రుల దోషమని బైబిల్ చెబుతుంది. చెబుతుందా లేదా? నిర్గమకాండం 20వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. చదవండి ఒకసారి. నిర్గమకాండం 20వ అధ్యాయము
నిర్గమాకాండము 20వ అధ్యాయము, నిర్గమాకాండము 20వ అధ్యాయము, 20వ అధ్యాయం అందరూ తీస్తారని స్లో చేస్తాను, చూసుకున్నాను. నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనాన్ని జాగ్రత్తగా 5వ వచనం కూడా చదవండి. 5 ఏలయనగా నీ దేవుడైన యెహోవా నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు దోషం కుమారునికి రప్పించు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై. చాలండి చూసారా, 4 తరాల వరకు శిక్ష. మా బాబాయ్ ఒక ఆయన ఉన్నాడు, వేరే అమ్మాయితో ఉంటా, మా ఆంటీ ఏడుతో కేసు పెట్టింది. అక్కడితో కేసు పెడితే కోర్టులో ఉంచగానే తన చేతికి బైబిల్ ఇస్తారు కదా, బైబిల్ అయితే బైబిల్, వాళ్ళ మహాభారతం అయితే ఇస్తారు. బైబిల్ ఇచ్చి ప్రమాణం చేయన్నారంట చర్చి గారు. ప్రమాణం చేస్తా, అబద్ధం ఆడితే ఏమవుతుంది, మీ దేవుడో చూసుకుంటాడు, మాకు సంబంధం లేదు, ఇదిగో నువ్వు దేవుడు అంటే ఏసైనా నేను పాలన చేసేది అన్నాడంట. బైబిల్ ఇచ్చారంట. ఆ బైబిల్ మీద చేసి నేను పరాయి ఆడదాన్ని ఎరగను, నాకు నా భార్య తెలుసు అన్నాడు. ఆ మాట అనగానే మా ఆంటీ ఏడ్చి నేను కళ్ళతో చూశానయ్యా ఎంత అబద్ధం ఆడాడు చూడండి. కేసు కొట్టేసి వెళ్ళిపోయి అమ్మాయి కడుపుతో నిండు సోలాలు పోయి ఏంటి నువ్వు కోర్టులకి కేసులు ఎక్కేది ఏందమ్మాయి అని పంపించేశారు. ఇంటికి వెళ్ళంగానే మా ఆంటీ డెలివరీ అయిపోయింది. ముందుగానే 9 వచ్చి 3 రోజులేనంట. ఆ టెన్షన్లో డెలివరీ అయిపోయింది. డెలివరీ అవ్వడమే ఆడపిల్ల పుడితే క్విక్ మాటలేదంట, యాక్ట్లేదు ఏమీ లేదంట. పిల్ల పుట్టిన ఇంటి దగ్గరే డెలివరీ చేసింది నర్స్. అయిపోయింది. పిల్ల ఎప్పుడు ఏడ్చింది దాకా లేదంట, ఒకలాగే ఏడుతుందంట ఏడ్చినా కూడా. అయితే భయం వేసి పిల్లల్ని తీసుకుని హాస్పిటల్కి పోయారంట. పెద్ద హాస్పిటల్లో చూపితే చెవులు పని చేయట్లేదు. ఈ పిల్ల మోగ పిల్లల్ని చేసేసారంట. పుట్టింది ఏ పిల్ల పుట్టింది? మోగ పిల్ల పుట్టింది. సరే అది ఓకే అయిపోయిందా? మోగదయ్యో అయ్యో అని మా ఆంటీ ఏడుతూ ఉండే. ఏమంటే మళ్ళీ గర్భిణీకి వచ్చింది. మళ్ళీ కడుపుతూ ఉండి 9 నెలలు నిండా కొడుకును కంటే ఆడు మోగడే. నిజం చూపిస్తా, ఫోటోలు కూడా చూపిస్తా మీకు. మా తమ్ముడు చెల్లెలు ఇంకా ఉన్నారు, పెళ్ళిళ్ళు అయిన పిల్లలు కూడా పుట్టారు, మంచి పిల్లలు పుట్టారు. కానీ మా బాబాయ్ అంటే అబద్ధ సాక్ష్యం, అబద్ధ ప్రమాణం. గుర్తుపెట్టుకోండి, బైబిల్ మీద చేసి అబద్ధ ప్రమాణం చేశాడుగా. అబద్ధ ప్రమాణం అందుకే ఇప్పుడు చదువుకున్న వాక్యాలు గుర్తుపెట్టుకోండి. 4 తరాల వరకే కొట్టిస్తానన్నాడు. గుర్తుందా? అంటే ఒక దేవుని విషయంలో నువ్వు చేసే పనిని బట్టే శిక్ష వచ్చిందా లేదా? వచ్చిందా? మా బాబాయ్ చచ్చిపోయాడు కూడా అంటే ఎక్కువ కాలం బతకల. అబద్ధ ప్రమాణాలు, దేవునికి వ్యతిరేకమైన మాటలు, ఆజ్ఞ అతిక్రమం చేయొచ్చా? చేయకూడదు. 4 తరాల వరకు కొట్టిస్తాడంట. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని విషయంలో యథార్థం నేర్చుకోవాలి. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆజ్ఞలను అనుసరించాలి. దేవా నీ చిత్తమే నా జీవితంలో జరిగించు ప్రభా అని దేవుడికి అప్పచెప్పేవారిగా కొన్ని విషయాలు ఉన్నాయి. మనం కొన్ని మన ఇంట్లో కష్టాలు వచ్చింది. కష్టాలు ఎందువల్ల వచ్చినాయో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలంటే నేనే ఆలోచించుకోవాలి. అందుకే నేను అంటున్నాను కదా, పిల్లకి వాంతులు జ్వరం వచ్చింది, నాకు ఎప్పుడు డాలికి ఏమీ రాదు. దేవుడి మహాకృప. నేను నిజంగా గర్వపడతా విషయం. ప్రభా నా బిడ్డకు కంచి వేసేవాడు అని అనుకుంటా. బిడ్డకి సంక్రాంతి సేవలు ఇంట్లో ఉన్న పిల్లకి జ్వరం ముందు వాంతులు అయిపోయాడు. నిన్నటి నుంచి ప్రార్థన చేసుకున్నా, ఏ దోషమో నీకు ఆయాస్కరంగా నేను ఏమన్నా ప్రభా క్షమించు తండ్రి అంటే ఈయన అంటాడు, కాదులే సీజన్ బాగాలేదులే, అందరికి వార్తలే, అందరికి ఉండేలే అని ఈయన అంటున్నాడు. కానీ నా మనసుకు తృప్తి లేదు. నా తండ్రి ఆజ్ఞ లేనిది ఏది రాదు నా బిడ్డ దగ్గరికి నేను అంటాను. ఇప్పుడు చెబుతున్నా మీతో, మనల్ని బట్టి మన క్రియలను బట్టి మన పిల్లలు అంటున్నారేమో గుర్తు చూసుకోవాలి. కానీ సరి చేసుకోవాలి. ఎవరో చెబుతున్నా నీ కొడుకు అట్ట అయ్యాడు అంటే నువ్వు క్షమించమని అడగాలి దేవుణ్ణి. ప్రభా నా కొడుకుని క్షమించి, నా కొడుకు చేసే ఒకవేళ అర్థమైన పనులు ఏమైనా చేస్తూ ఉంటే, నీకు ఇష్టం లేని ఏమైనా పాపభరితంగా ఉంటే ఆయన క్షమించాలి అని అడగాలి. నీ పాపాలను బట్టి కాదు. ఒక్కొక్కసారి మన పిల్లలే తప్పు చేస్తే మన పిల్లల తప్పులు బట్టి కూడా శిక్షించబడతారు. కాబట్టి మనం తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలంటే, అయ్యా నా బిడ్డల్ని క్షమించి సరైన మార్గంలోకి తీసుకెళ్ళయ్యా. ఇప్పుడు చూస్తున్న 3 స్త్రీలు, 3 కుటుంబాల గురించి నేను చెప్పాను. శునేమిరాలుందే, గనురాలని పిలువబడింది, దైవజనుడికి ఇల్లు ఇచ్చింది, బల్లేసింది, పేటించింది, కుటుంబాన్ని మంచి పనులు చేసి లేని ఆశీర్వాదాన్ని ఇంట్లోకి తెచ్చుకుంది. ఇప్పుడు మనం అనుకున్నాం, మన ఇంట్లో లేని ఆశీర్వాదం ఏంటి? ఇప్పుడు పిల్లలకు ఉద్యోగాలు లేవు. నాకు కావాలి ఉద్యోగం, నా బిడ్డకి
కమలం గారింటో కూడా పిల్లలకి ఉద్యోగాలు కావాలి, లేవు గారింటో కూడా కొడుక్కి ఉద్యోగం కావాలి, శాంతం గారింటో కూడా కొడుక్కి అల్లుడికి కూతురికి ఉద్యోగం కావాలి. అలాగే మనవరాలు కూడా ఉద్యోగం కావాలని కోరుకుంటుంది. యమలుంది తన కొడుకు కూడా చక్కగా బతకాలని, తన కొడుకు గొప్పగా ఉండాలని, పెళ్లి చేసుకోవాలని, ఆనందంగా బ్రతకాలని తను కోరుకుంటుంది. హేమలత ముందు మనవాళ్ళు అందరూ గొప్పలు అయిపోవాలని కోరుకుంటుంది. మరి ఎన్ని జరిగించాలంటే మన పనులు ఎలా ఉన్నాయో గ్రహించుకోవాలి. మన పని ఎట్టుంది, మన వాక్యం ఏంటి ఈరోజు? నువ్వు చేసే పనిని బట్టి నీకు ఆశీర్వాదం. నువ్వు చేసే పని ఎట్టుంది? కుళ్ళుబోతూ ఉన్నావా? నువ్వు మంచి చీర కట్టుకుంటే ముద్దిప్పావా? మంచి గీరం కొనుక్కొచ్చుకొని సంతోషంగా బతుకుతూ ఉంటే వాళ్ళ ఎంత చూసి అసూయపడ్డావా? లేదు. మంచి పెట్టుకుంటే వాళ్ళ ఎక్క చూసి కుళ్ళు పడ్డావా? లేదు. వాళ్ళ కొడుకులు ఎట్లా ఉండడం చూసి ఏంది ఎట్లున్నారని అనుకున్నావా? వాటిని పెట్టుకొని దేవుడు ఆశీర్వాదాలు చెప్తాడు. వాళ్ళు బాగుంటారని ప్రభా నా బిడ్డలు కూడా అట్టా దీవించయ్యా అనాలి. వాళ్ళకున్న ఆస్తిని, వాళ్ళకున్న ఐశ్వర్యాన్ని బట్టి చూసి అయ్యా నన్ను కూడా అట్టా దీవించయ్యా అనాలి. అంతేగాని వాళ్ళని బట్టి అసూయపడి దీని మొహానికి ఇది అవసరమా? 2 పేటలు తాడేసుకుంటుంటాడు డాక్టర్ డబ్బులు ఎత్తి. యమలకు అంత అవసరమా దీనికి 2 పేటలు తాడు అని ఊర్లో వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. కానీ పిల్ల గొలుసు వేసుకొని వెళ్తాం. సంతోషం. ఎవరైనా వస్తువు కొనుక్కుంటే మెల్ల వేసుకుంటారు. వేసుకుని వెళ్తుంటే పక్కింటిది అందంట దీని ముఖానికి విలువ కూడా పోయిందో, వస్తువు విలువ కూడా పోయిందో అన్నాడు అని అంటనే పరిశుద్ధ ఆత్మదేవుడికి తెలుసు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ అమ్మాయి మీద కుళ్ళు పడతా ఉందంట. ఎవరంటే ఎవరు కాదు, వేరే అమ్మాయి. అయితే ఆ అసూయ పడే కొద్దీ ఆ బెడ్డింట్లో పనికి రాందని ఆ పిల్ల ఒప్పుకుంటుంది. నిజమేనమ్మా, నేను ఏ పడతాను నాకు తెలియదు, దేవుడు 2 పేటలు గొలుసు ఇచ్చాడమ్మా నాకు, నేనైతే కనీసం చిన్న పోగులు కూడా ఎరగను, నేను ఈనాడు దేవుడు నాకు తాడిచ్చాడు అని ఆనందపడతా దేవుడు మహింపడుతుంది ఆ పిల్ల. ఈ పిల్లని చూసి వీళ్ళందరూ ఎగతాళి చేసిన వాళ్ళు ఉండా వస్తువులు కూడా తాగుబోతు భర్తలు ఎత్తుకెళ్ళి దొంగతనం ఎత్తుకెళ్ళి ఏడగడుతున్నారు, కంటికి కూడా కనపడకుండా చేసేసారు. కానీ ఎవరి భర్త అంటున్నాడు, మన దేవుడు ఎందోనే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాడు అమ్మాయ, జాగ్రత్త గుడికి వెళ్దామని భార్య భర్తలు గుడికి పోతున్నారు, పిల్లలు చదివించుకుంటున్నారు. వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయంటే అక్కడ ఏమీ లేదు, చోట ఆశీర్వాదాలు కనపడతాయి. వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అంటున్నారా? ఏమీ లేదు. వాళ్ళు చేసే పని ఎట్టుందంటే యథార్థంగా బ్రతుకుతున్నారు, కష్టపడి బ్రతుకుతున్నారు. వాళ్ళ కుటుంబం అంతా దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? యమమ్మ లాంటి 2 పేటలు తాడుకున్న పిల్లలు ఇంట్లోనే కొడుకు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. తాగుపోతాడు, ఎగతాళి చేసిన నీళ్ళు ఎట్టయిపోతుంది, అడుగంటిపోయింది. తాళ్ళు ఎతికి పోగులు కూడా బిగిపోయి అక్కడ పెట్టేసేసాడు. పిల్లలు బాబులా తాగుబోతులు అయిపోయారు, తిరుగుబోతులు అయిపోయారు. ఇల్లు బాగుపడిందా? అసూయ ఉండకూడదు. మనం చేసే పని ఎట్టుండాలంటే ఎదుటివాడిని కష్టపెట్టినట్టుగా ఉండాలి, బాధ పెట్టకూడదు. ఎదుటివాడిని నీ పనిని బట్టి వాళ్ళు ఏడవకూడదు. చేస్తే ఏం చేయాలి? ఏం చేయాలి? మనందరం ఏం చేయాలి? సురేష్ వెళ్ళి అవసరమైతే ఈ సురేష్ తిరిగి వచ్చినట్టు ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలి? మంచి పని చేయాలి. ఏ పని అంటే ఈ బుడ్డమ్మ నాన్న వచ్చి రమ్మని పిల్లలు ఎక్కించుకుని వెళ్ళిపోవాలి. మనకెవరికి చెప్పాలి? అలానే రావాలి. ఆ బుద్ధి పుట్టించేది ఎవరు తెలుసా? పరలోకపు తండ్రి. మన మాటలు పనికిరా అబ్బాయిక దేవుడు కల్లో మాట్లాడతాడు. వెళ్ళి ఏయ్ దుష్టుడా, నా బిడ్డను వదిలేసి ఇక్కడ కూర్చున్నావు, వెళ్ళి ఎక్కిసాలే నా బిడ్డని అంటాడు. దేవుని స్తోత్రం కలిగించును కాక. ఎప్పుడమ్మా ఇంత చక్కని పిల్ల తండ్రి ముద్దులతో బండి మీద తిరగలిగిపోతుంది. తిరగద్దా? నా కూతురు ఊరంతా చూపించుకోవద్దైనా ఎవరి దగ్గర ఉంటారండి? వీళ్ళు వత్తోట్లు, వాళ్ళ నాయనమ్మ వాళ్ళు, వాళ్ళకి కావాలి ఈ పిల్ల. వీళ్ళు లంకోళ్ళలో ఆ పిల్ల తిరగాలి. అవునా? రేపు నవీను పుడితే ఏడ పిల్ల. ఈ పిల్లని తీసుకెళ్తా ఏసునామంలో పలుకుతున్నా, ఏసునామంలో సురేష్ హృదయం తిప్పబడదు కాక. ఈ సంవత్సరంలో తల్లి బిడ్డ భర్త దగ్గర నుండి సంతోషించదు కాక. మనం చేయలేని పనులు కొన్ని దేవుడు చేస్తాడు. మనం చేసే పని బాగుండాలి. మనం అందరం ఏం చేద్దాం తెలుసా? కృతజ్ఞతగా బిడ్డ కోసం మనం ప్రార్థన చేద్దాం. రెండోది, చిన్న అమ్ములు ఉద్యోగం చేయాలనే శాంతం కోరిక, చదివించుకుంది, MA BEd చదివించింది కూతురు. మనం చిన్న కృతజ్ఞతగా మనం ఏం చేయాలి? వాళ్ళిద్దరికి ఉద్యోగాలు రావాలని ప్రార్థన చేయాలి. ఇంత దూరం నుంచి వచ్చింది ఎవరన్నా పాపం, మూడుపూర్ నుంచి వచ్చింది, ఛార్జీలు పెట్టుకుని వచ్చింది. మనం చేయాల్సిన పని ఏంటి? ఆ యమల కుమార్ కొడుకు పేరేంటమ్మా? యమల కుమార్. ఆ యమల కుమారు మారు మనసు పొంది తల్లి మాటిని పెళ్లి చేసుకొని
బిడ్డలతో ఉండి ఆరోగ్యం ఉండేట్టుగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. లేరమ్మ గారు మన తల్లి లాంటి సంఘానికి ఎంత ప్రేమిస్తుంది అందరినీ. ఎవరి కోసం రైతులు ప్రార్థన చేస్తాం, మేము ఆన్లైన్ ప్రార్థన చేస్తాం, ఒకటే అంటాం, యమలకు మరి పెళ్ళికి పోవాలమ్మా, ప్రార్థన చేద్దామమ్మా అంటది లేరమ్మ అంటే నాతో. యమల గురించి రోజు పట్టుకుంటాం ఇద్దరు పేదవాళ్ళు. మా ఇద్దరు బట్టలు తెచ్చినామా చీరలు. ఎంత ప్రేమ చూడ పిల్లలకు అసలు. మేము వెళ్తే గడగడ ఒలుగుతూ ప్రేమ పెట్టుకొని మా భోజనాలు చేసి ఎంత సంతోషించిందో. ఇప్పుడు చెప్తున్నా మీతో, కృతజ్ఞతగా మనము ఆ యమలకు మన కోసం మాత్రం ప్రార్థన చేయాలి. వాడు పెళ్లి చేసుకోవాలి యేసునామములో. వాడికి ఆరోగ్యము, మంచి ఆరోగ్యాన్ని దేవుడు దయచేయను గాక. వాడికి వివాహం జరుగును గాక. దేవుడు వాడికి ఒక బిడ్డను కూడా దేవుడు అనుగ్రహించును గాక. అలాగే మన లేరమ్మ గారు కోరేది ఒకటే, కొడుకు ఉద్యోగం పోతారు. ఏమనదాండి, ఆ చిన్నోడికి ఒకటి ఉద్యోగం వస్తే చాలు, చదివించుకున్నాము. వాడు మారితే చాలు, ఉద్యోగం వస్తే చాలు అన్నది. ఆ పిల్లోడు కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉద్యోగాన్ని అనుగ్రహించును గాక. ఆమె అంటే ఇప్పుడు దేవుడు కాళ్ళ నొప్పులు దూరపరిచి మంచి ఆరోగ్యాన్ని దయచేయను గాక. అలాగే హేమలతమ్మకి ఆ పిఎఫ్ డబ్బులు ఇచ్చి ఆ కాళ్ళ నొప్పులు దూరపరిచి మనవరాళ్ళు వర్తిల్లేటట్టుగా చేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమె అలాగే నవీన్కి ఉద్యోగాన్ని ఇచ్చి దేవుడు ఆశీర్వదించును గాక. ఆమె దేవుడి కొద్ది మాటలో తన వెనుకలో దీవించి ఆశీర్వదించి వర్తిల్ల చేయను గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు తీసుకున్నాం అందరూ. చిన్న ప్రార్థన, 5 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం కుటుంబాల కోసం. ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ ప్రార్థన చేయాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా చేయాలి అందరూ. యమల కుమార్ కోసం చేయండి. స్తోత్రం నాయనా. యమల కుమార్ని దర్శించున్నాను. ప్రయాసపడుతున్న దూరం నుంచి వచ్చింది అయ్యా. జ్ఞాపకం చేస్తాయా అయా. యమల కుమార్ మార్పు చెందాలి.